కాకినాడ జిల్లాలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి శనివారం అదృశ్యమైంది. 72 గంటలు దాటినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరి వెంటే వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అగ్రహారం పరిసర కొండల్లో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతిని ప్రకటించింది పోలీస్ శాఖ. కాకినాడ జిల్లాలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి శనివారం అదృశ్యమైంది. 72 గంటలు దాటినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరి వెంటే వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అగ్రహారం పరిసర కొండల్లో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతిని ప్రకటించింది పోలీస్ శాఖ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.